నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన అంశము, ఈ మధ్య చాలామంది కమెంట్స్ రూపంలో కూడా పెట్టారు, చీటింగ్. నన్నొకడు మోసం చేశాడు, నన్నొకడు మోసం చేశాడు, నన్నొకడు మోసం చేశాడు నన్ను. కానీ ఇప్పుడు వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా? అప్పుడు మోసం చేశారు కానీ ఇప్పుడు నమ్మచ్చా నమ్మకూడదా? చీట్ చేశారు కానీ వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళు నన్ను మోసం చేశారు, నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివి ఎలా, అసలు ఇంత సింపుల్ పాయింట్ని ఎలా మిస్ అయిపోతారు అని చెప్పి. సో నేను కొన్ని విషయాలు చెప్తాను. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎవరైనా తప్పు చేశారు, అది తప్పు, మిస్టేక్. ఒక మిస్టేక్ చేశారు, తప్పు. ఆ మిస్టేక్ మళ్ళీ చేశారు, దాని అర్థం ఏంటంటే అది వాళ్ళ నిర్ణయం. ఒక మిస్టేక్ మళ్ళీ చేస్తున్నారంటే ఇట్ ఈస్ దేర్ డెసిషన్, అది నిర్ణయించుకున్నారు తప్పు చేద్దాం. ఒక మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది వాళ్ళ అలవాటు, హ్యాబిట్గా మారిపోయింది. అలవాటులో పొరపాటు, వారు అలవాటుగా చేసేసారు. ఓకే, ఒక మిస్టేక్ మళ్ళీ 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 చేస్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిత్వం, క్యారెక్టర్. ఇంకా వాళ్ళు మారరు. ఎవరికైనా సరే ఇంత చిన్న లాజిక్, సింపుల్ పాయింట్. ఎవరైనా ఒకసారి తప్పు చేశారో, సరే అందరం మనుషులం తప్పు చేస్తాం, ఫర్గివ్. సెకండ్ టైం తప్పు చేశారు, అది వాడు కావాలని నిర్ణయించుకుని చేశాడు. మూడోసారి తప్పు చేశాడు, ఓకే, హ్యాబిట్గా మారిపోయింది, అలవాటుగా అయిపోయింది. నువ్వు సిగరెట్ తాగొద్దు అని చెప్పావు, లేదా ఆ అమ్మాయితో మాట్లాడొద్దు అన్నావు, లేదా ఇలా చేయొద్దు, అబ్బాయితో ఇలా బిహేవ్ చేయొద్దు అని చెప్పావు. అయినా చేస్తున్నారు అంటే అది వాళ్ళకి అలవాటుగా మారిందేమో మూడోసారికి. నాలుగోసారికి అది వాళ్ళ క్యారెక్టర్, ఇక మారరు. 3-4 సార్లు చెప్పాక కూడా వాళ్ళు అది రిపీట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ దేర్ క్యారెక్టర్, అది ఇంకా మార్పు చెందదు. ఒకవేళ అది మార్పు చెందాలి అంటే ఎయిదర్ షాక్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన పనిష్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళ లోపల స్వతహాగా లోపల నుంచి ఒక పశ్చాత్తాపంతో ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఇవి రాకపోతే జరగవు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఎమోషనల్ అటాచ్ అయిపోయి, ఒక అమ్మాయి ఈ మధ్య నా దగ్గరికి వచ్చి, నాకు ఆ అబ్బాయి తెలుసు సార్, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తెలుసు సార్, అయినా కూడా నాకు ఆయన మీద ప్రేమ, నాతో చెప్పేశాడు, నాకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను కానీ నువ్వంటేనే నాకు ఇష్టము, కానీ నేను అప్పుడప్పుడు ఆ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తానని చెప్పి. అది చీటింగ్. అంత సింపుల్ పాయింట్ ఎలా మిస్ అయిపోతాం? చీటింగ్. నీకు ప్రేమ ఉంటే ప్రేమ ఉంది, వాడితో మాట్లాడాల్సిన పని లేదు, ఉండాల్సిన పని లేదు. ప్రేమ వేరు, నువ్వు దగ్గర ఉండి నేను బండి మీద తిప్పడం వేరు. ఇంత సింపుల్ పాయింట్ను కూడా ఎందుకో కొంతమంది మానసిక ఇంబ్యాలెన్స్ వల్ల, ఆ మానసిక వీక్నెస్ వల్ల డెసిషన్ తీసుకోలేరు. ఈరోజు నేను ఈ మాటగా చెప్పేస్తున్నాను మీకు, ఈ వీడియో పెట్టుకుని, నా లైఫ్లో నన్ను చీట్ చేసి మళ్ళీ మళ్ళీ చీట్ చేస్తున్నాను. మొగుడు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్, వాళ్ళని వదిలిపెట్టేయండి. ఇట్స్ దేర్ క్యారెక్టర్. ఇంకా చీట్ చేసిన వాడిని మోసం చేశాడు కానీ సార్ అప్పట్లో నన్ను బాగానే ప్రేమించేవాడు అంటారు. ఎందుకు? వై? అంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు బ్రతకాలి మనం? నిజంగా ప్రేమ నా సైడ్ నుంచి ఉంది, వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా, అంతే. ఇంకా దాని గురించి తలుచుకుని బాధపడడం ఈజ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం. చీటింగ్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీరు ఎమోషనల్ ఫూలిష్గాను, లేకపోతే మీ జీవితపు విలువ మీకు తెలియకుండా ఉండడము అన్నది నిజం. మీ జీవితాన్ని మీరంత విసిరేసేటట్టుగా ఉంటే మీకు అలాంటి వాళ్ళే వస్తారు. ఇది ఒక లెవెల్. సెకండ్ పాయింట్ చెప్తాను. ఈ సెకండ్ పాయింట్లో ఎవరైనా మనని చీట్ చేస్తున్నారు అంటే మనం ఏంటి అని చూసుకోవాలి. ఒక బెల్లము చుట్టూ ఈగలు చీమలే వస్తాయి. మనం డైమండ్ అయి ఉంటే ఈగలు చీమలు రావు. ఆ డైమండ్ని అమ్మగలిగే వర్తకుడు వస్తాడు కదా. అలాగా మనమేమో చీప్గా బెల్లములాగా ఉండిపోతే ఈగలే వస్తాయి. మనం ఎప్పుడైతే మార్పు చెందాలి, నేను ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటామో, నా స్థాయి పెరిగినప్పుడు మనకి చీట్ చెయ్యని వేస్ట్గాళ్ళు కానీ, ఊరికే పడుండేవాళ్ళు కాకుండా నిజమైన క్యాలిబర్ ఉన్న పీపుల్ మన లైఫ్లోకి వస్తారు. ఒకసారి చీట్ అయ్యావు, నీకు తెలియలేదు, రెండోసారి చీట్ అవుతున్నావు, మూడోసారి చీట్ అవుతున్నావు అంటే నువ్వు ఎదగట్లేదు, నువ్వు మానసిక దౌర్బల్యానికి గురవుతున్నావు. ఇది సత్యం. ఇది గుర్తుపెట్టుకున్న రోజున నేనేంటి చిన్న చిన్న
వీళ్ళ కోసమా నేను ఇంత బాధపడుతున్నాను అని తెలుసుకుంటాం. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ చీట్ చేయరు. అది మీ సొంత కొడుకు అవ్వచ్చు, సొంత కూతురు అవ్వచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, ఆఫీస్ కొలీగ్ అవ్వచ్చు. ఈ రోజుల్లో స్టడీస్ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. 76% ఆఫీస్ ఎంప్లాయీస్కి వేరే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటున్నాయి. వేరే అఫైర్స్ అంతా బయట అవుట్ సైడ్ అఫైర్స్ ఉంటున్నాయి. 76% అంటే అర్థం చేసుకోండి ఎంత ఘోరం ఉందో. అందుకని ఎవరైనా చీట్ చేస్తున్నారంటే అది ఇంటెన్షనల్ చీట్. కానీ మంచోడేనండి, వాళ్ళే మోసం చేశారండి అంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళే మోసం చేస్తే ఎలా? హౌ? ఒకసారి మిస్టేక్, రెండోసారి ఇప్పుడు మీరే చెప్పాలి. ఒకసారి మిస్టేక్, రెండోసారి వాళ్ళకి హ్యాబిట్గా మారిపోతుంది లోపల. వాళ్ళ డెసిషన్, హ్యాబిట్, క్యారెక్టర్ 4 సార్లు మ్యాక్సిమం. మిస్టేక్, వాళ్ళకి డెసిషన్, హ్యాబిట్ అండ్ క్యారెక్టర్. ఇది డిసైడ్ చేసుకోండి 4 సార్లు. నా కొడుకు తాగొద్దని చెప్పిన తాగాడు, ఫస్ట్ది మిస్టేక్. మళ్ళీ తాగాడు, సెకండ్ది వాడు డిసైడ్ చేసుకున్నాడు తాగుదామని. థర్డ్, అది వాడికి అలవాటు అయిపోయింది. ఫోర్త్ టైం కూడా అదే మిస్టేక్ చేశాడు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఇంకా వాడితో డీల్ చేయను. ఇది నిజం. ఇంత గట్టిదనంగా ఉండగలిగిన రోజున జీవితం నిజంగా మీ కంట్రోల్లోకి వస్తుంది. లేకపోతే ఆ భయంలో, బాధలో ఎందుకు నాన్న తాగుతావు అని రోజు ఇంట్లో గొడవే. వాడు నీకెందుకే, నీ వల్లే తాగుతున్నా అని మళ్ళీ మన మీదే వస్తాడు అది ఉల్టా. అందుకని కష్టమో నష్టమో ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయము తీసుకోవడానికి భయపడేవాడికి బాధపడే హక్కు లేదు. ఈ మాట మళ్ళీ చెప్తాను. నిర్ణయము తీసుకునే ధైర్యం లేని వాడికి బాధపడే హక్కు లేదు. టేక్ డెసిషన్. ఏమి కాదు, చిన్న జీవితం అయిపోతుంది. లైఫ్కి అంత సీనే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్ నిజంగా ఎవరైనా మనని మోసం చేస్తుంటే, పదే పదే మోసం చేస్తుంటే, చాలు ఎన్ని రోజులు ఇది అని మీకు అనిపిస్తే మాత్రం నిజంగా 4 సార్లు తర్వాత వాడిని తిట్టవద్దు, వాడిని హర్ట్ చేయవద్దు. నువ్వు ఇట్లాంటోడివి రా, నువ్వు ఇంత రాని పేజీ డైలాగులు చెప్పాల్సిన పనిలే. ఓ మోసం చేశాడా, అది వాడి క్యారెక్టర్ ఏమో, డిలీట్. వాడిని కంట్రోల్, డిలీట్, ఫినిష్. ఇంతే సింపుల్ లైఫ్. నిజంగా ఇంతే సింపుల్. ఇంతకు మించి ఏమీ లేదు. అనవసరంగా దాన్ని మైండ్లో పెట్టుకుని బాధపడి మీరు అనారోగ్యం పాలై ఎంతోమంది నేను స్వామీజీల చుట్టూ, హాస్పిటళ్ళ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకురా అంటే ఎప్పటికైనా మారితే నా దగ్గరకు వస్తే అతని ప్రేమ దక్కుతుందని సార్ అంది ఒక అమ్మాయి. ప్రేమ దక్కడం ఏమిటి, ప్రేమ వెంటబడి తెప్పించుకోవడం ఏంటి? చాలా తప్పమా, చాలా తప్పండి. ఎవ్వరు చూస్తున్నా సరే ఇది చీటింగ్ని మీరు వెంటబడి మరీ చీట్ చేయించుకోవద్దు. అది గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు. తప్పు చేస్తే ఒక చోట తప్పు అయిపోతే మంచిగా బయటకు వచ్చే పదే పదే అందులో ఉండకండి. ఇది సత్యం. దీన్ని తెలుసుకునే ప్రయత్నము చేయండి. ఎంత త్వరగా దీని సత్యముని ఎప్పుడైతే పట్టుకుంటారో మీరు నిజంగా జీవితం బాగుంటుంది. నేను చెప్పింది ఆలోచిస్తారని. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సంతోషం.